పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ స్టాండ్ క్లియర్గా ఉందని, బెదిరింపులు మీరు మాట్లాడితే సరిపోదన్నారు. టెండర్లకు ముందుకు వచ్చినా కూడా ఈయన వార్నింగ్ ఇస్తాడు. అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు, వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ విధానం అంటే ప్రైవేటు పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి. దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది. కేవలం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు. అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్, వాళ్ళ తాలూకు జీతభత్యాలు, వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా 33 years తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్. మెడికల్ కాలేజెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి మరొకటి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు. ఈజ్ ఎ వెరీ బోల్డ్ మ్యాన్. జరగబోయే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇది బెదిరింపని మీరు అనుకుంటే సరిపోదు.